అనే దాన్ని తొలగించాలి. దీనికి ఇంకొక అర్థం ఏమొస్తుంది, ఇంకో రకంగా ఎలా అడగచ్చు, యూజ్ సో దట్ నాట్ అంటే సో దట్ నాట్ ని కూడా వాడండి అని. అంటే మనం ని రిమూవ్ చేసి దాని ప్లేస్ లో సో దట్ నాట్ వాడితే ఆటోమేటిక్ ఏమైపోతుంది, ఆ సెంటెన్స్ కాంపౌండ్ లేకి మారి. కాంపౌండ్ అంటే ఎలా ఉండాలి, మధ్యలో ఒక కోఆర్డినేట్ కన్జంక్షన్ ఉండాలి, దీని సిసి అంటారు. కోఆర్డినేట్ కన్జంక్షన్ ఉండాలి, దానికి రెండు వైపులా ఒక రెండు మెయిన్ క్లాసులు ఉండాలి, అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హీ సో వీక్, అతను చాలా బలహీనంగా ఉన్నాడు. హీ కెనాట్ వాక్, అతను నడవలేడు. ఎందుకని నడవలేదు అనంటే ఇది దాని కారణం, దీని రిజల్ట్. ఇది రీజన్, ఇది రిజల్ట్, ఇవి రెండు కనిపిస్తాయి. ఇది మనం జస్ట్ ఒక ఫార్ములా లాగా, ఒక ప్రిన్సిపల్ లాగా మనం మనసులో ఉంచుకోవాలి. ఇది నేను రఫ్ చేసినా కూడా బోర్డు మీద నుండి మీ మనసులో నేను వేసిన ఇదంతా ఉండాలి. అంటే మీరు ఇది అయిపోయిన తర్వాత, ఇది విన్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీ ఫ్రెండ్స్ కూర్చొని మీరు సొంతగా దీన్ని డ్రా చేసుకోవాలి. అంటే ముందు పైన TOO2 రాయాలి, మళ్ళీ TO2 రాయాలి మీరు రాసినట్టుగా. ఆ మొదటి TOO2 ఎలా తీసేస్తున్నాము, జస్ట్ సో అంతవరకు. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రెండో 2ని తీసేసినప్పుడు ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఎలా తీసేయాలి, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీరు మళ్ళీ ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. రెండో 2ను తీసివేసినప్పుడు దీన్ని పార్టికల్ అంటారు, పార్టికల్ అంటారు, లేదా టు ఇన్ఫినిటివ్ అని కూడా అనిపిస్తుంది. దాన్ని తీసేసినప్పుడు మనం ఎలా తీసేయాలి, దట్ డాష్ కెనాట్ ఒకసారి, దట్ డాష్ కుడ్ నాట్ అనేది మరొకసారి. కెనాట్ ఎప్పుడు వాడతాము, సెంటెన్స్ ప్రెసెంట్ టెన్స్ లో, అంటే ఈజ్ గానీ యామ్ గానీ ఆర్ గానీ ఉంటే అక్కడ మనం కెనాట్ వాడతాము. వాస్ గానీ వర్ అంటే పాస్ట్ టెన్స్ లో ఉంటే కుడ్ నాట్ వాడతాం. ఇది దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్, అంటే ఒక సూత్రంగా మనం దాన్ని చక్కగా చెప్పుకోవచ్చు అవునా. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకునేటప్పుడు ఇక్కడ రాశాను, హీ ఈజ్ టూ వీక్ టు వాక్ అన్నా. దీన్ని మార్చేటప్పుడు మొదట TOO2 తీసేసాం, దాని ప్లేస్ లో ఏం రాసాము, సో రాసాం. అంటే మిగతా మనం ఏం మార్చట్లేదు, హీ ఈజ్ సో వీక్ అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ 2 తీసేటప్పుడు ఇది మన మనసులో రాదు, ఇది మనసులో రాదు. అప్పుడు మనం ద డాష్ కెనాట్ వాడతామా, ద డాష్ కుడ్ నాట్ వాడతామా అంటే వెనక్కి వెళ్ళిపోయాం. ఇక్కడ ఏం కనపడుతుంది మనకు, ఈజ్ అంటే ప్రజెంట్ టెన్స్, కాబట్టి ద డాష్ కెనాట్ వాడాలి. మరి కెనాట్ వాడతాం, డాష్ లో ఏం వాడాలి, ఇక్కడ రాసి ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇక్కడ ఏముంది, ఆల్రెడీ ప్రొనౌన్ ఏముంది, కాబట్టి మనం ఏం రాస్తాం, దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టి, ఒకవేళ ఇక్కడ నౌన్ ఉంటే ఆ నౌన్ ని ప్రొనౌన్ గా మనం మార్చుకుంటాం. ఇప్పుడు దానికి ఇంకొన్ని రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. రాణి ఈజ్ టూ యంగ్ టు జాయిన్ ద స్కూల్. అంటే రాణి స్కూల్లో జాయిన్ కావాలంటే చాలా చిన్న అమ్మాయి అన్నాం, అంటే అర్థం ఏంటి, అందువల్ల ఆమె స్కూల్లో జాయిన్ కాలేదు అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు సేమ్ రాణి మన రాసేసేయండి తిరిగి మళ్ళీ కింద, రాణి ఈజ్ టూ దగ్గర ఏం రాయాలి, సో యంగ్. ఇప్పుడు మళ్ళీ 2 ఇది తీసేయాలి. అప్పుడు మనం ఏం చూసుకోవాలి, ద డాష్ కెనాట్, ద డాష్ కుడ్ నాట్. మొదలు ఇక్కడ ఏముంది మనకు ఈజ్, కాబట్టి డాష్ రాస్తాం. ఇప్పుడు డాష్ ఏం రాయాలి, ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్, కానీ ఇక్కడ ఏం రాసాం మనం, నౌన్ రాసాం. రాణికి నౌన్ ఏంటి, షీ, కాబట్టి దట్ షీ కెనాట్, మీకు ఇదంతా మామూలు, జాయిన్ ద స్కూల్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ సో ఒకటి, ద డాష్ కెనాట్. ఒకవేళ ఈ ప్లేస్ లో, ఈ ఉన్న ప్లేస్ లో ఈజ్ కాకుండా రాణి వర్స్ అని రాసామనుకోండి, ఇక్కడ కూడా మనకు వర్స్ వస్తుంది. అయితే ఇక్కడ ఏం మారుతుంది, ఇక్కడ ఈ కెన్ బదులుగా ఏం రావాలి, కుడ్. ఏమొస్తుంది, కుడ్. దేన్ని బట్టి కెన్ కుడ్ గా మారింది, ఇక్కడ ఉండేటువంటి ఈజ్ వర్స్ అయింది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి కెన్ ఏమైపోయింది, కుడ్ గా మారింది. ఇవి మనం మనసులో ఉంచుకోవాలి. ఇవి బేసిక్ అంటే ప్రిన్సిపల్. దీన్ని మనం 3 రకాలైనటువంటి విధానాల్లో, అంటే 3 టైప్స్ లో మనం రాస్తాం. ఒకసారి చూస్తున్నారు కదా, మళ్ళీ నేను రబ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మీరు సొంతగా దాన్ని ఆలోచన చేయాలి. మళ్ళీ ఒకసారి రిపీట్. 2 మొదటి 2 సోతో వెళ్ళిపోతుంది, రెండో 2 క్యాన్సిల్ చేసినప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఒకటి దట్ డాష్ కెనాట్,
రెండోది ద డాష్ కుడ్ నాట్. కెనాట్ ఎప్పుడు వాడతాము? ఈజ్, యామ్, ఆర్ అంటే ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు కెనాట్ వాడతాము. పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు కుడ్ నాట్ వాడతాం. మరి రెండు దగ్గర డాష్ వాడాము. డాష్ లో ఏం వాడతాము? ఈ మొదట ఉండేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ మాత్రమే వాడతాము, నౌన్ కాదు. ఒకవేళ నౌన్ ఇస్తే దాన్ని ప్రొనౌన్ గా కన్వర్ట్ చేసుకుంటాం. ఇది మనం గుర్తుంచుకుంటే ఈ రిమూవ్ టు అనే దాన్ని మూడు టైప్స్, మూడు రకాలుగా చేస్తాం. అంటే మూడు రకాల డిఫరెంట్ కాంటెక్స్ట్ సందర్భాల్లో వాటిని మనం చేస్తాం. ఇప్పుడు మొదటి కాంటెక్స్ట్ గురించి మనం రాస్తున్నాం. రైట్, ఇప్పుడు టైప్ 1, ఈ మొదటి టైప్. ఇందులో ప్రిన్సిపల్ ఏమి మారదు. ప్రిన్సిపల్ అంటే మొదట చెప్పిన TOO2 అది సోతోనే వెళ్ళిపోతుంది. రెండో TO2 అది ద డాష్ కెనాట్ అని రావాలి, ద డాష్ కుడ్ నాట్ అవ్వాలి. వాటిలో ఏం మార్పులు ఉండవు. అయితే ఏం మారుతాయో ఇక్కడ మనం చూద్దాం. ఈ టైప్ 1 మొదటి టైప్ లో ఏం రాస్తామంటే ఓన్లీ లివింగ్ సబ్జెక్ట్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ లివింగ్ సబ్జెక్ట్స్ అంటే ఇందులో రాసే వాటి అన్నిటిలో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి? లివింగ్ అంటే ప్రాణం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ని మనం రాస్తాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. టైప్ 1 లో అన్ని ప్రాణమున్న సబ్జెక్ట్స్ రాస్తే మరి ఆటోమేటిక్ గా టైప్ 2 లో ఏమి రాస్తాము? వెరీ గుడ్, ప్రాణము లేనటువంటివి రాస్తాం. మరి టైప్ 3 ఎందుకు చేస్తున్నాము దాన్ని ఆ టైంలో మనం అలా చూస్తాం. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం? టైప్ 1. టైప్ 1 లో ఏం రాస్తాము? ఓన్లీ లివింగ్ సబ్జెక్ట్స్. ఇంకేం మారవమా? సబ్జెక్ట్స్ మాత్రం ప్రాణమున్న సబ్జెక్ట్స్ ఉంటాయి. మిగతా ఫార్ములా, మిగతా ప్రిన్సిపల్ అంతా కూడా ఇక మామూలుగానే ఉండిపోతుంది. ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంత ముందే రాశాము. ఏమని రాశాము? ఈజ్ too weak to walk. వాక్ రాశాం. ఇది 2 దగ్గర ఏమైపోతుంది? మొదటి TOO సో. రెండో 2 దగ్గర ఏమి రావాలి? ద డాష్ కెనాట్ లేదా ద డాష్ కుడ్ నాట్. ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ద డాష్ కెనాట్. అప్పుడు ఎలా రాస్తాము? ఈజ్. దీన్ని ఎలా రాస్తాము? ఈజ్ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్. ఈసారి నేను సెంటెన్స్ రాస్తాను, మీరు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 2, they are too lazy to do hard work. They are too lazy to do hard work. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము? ఈ సెంటెన్స్ లో గమనించాలి మీరు. ఒక పార్ట్ ఏమో రీజన్ చెప్తాను, ఇంకో పార్ట్ ఏమో రిజల్ట్ చెప్తాను. మొదటి పార్ట్ ఒక రకంగా ఉంటే సెకండ్ పార్ట్ ఇంకో రకంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా. కాబట్టి ఇక్కడ 2 తీసేసేయండి. సో లేజీ, వాళ్ళు చాలా లేజీగా ఉన్నారు. అందువల్ల ఏం జరుగుతుంది? మామూలుగా ప్రీతని మామూలుగా దాట్. ఇక్కడ ఏం వాడని ప్రొనౌన్ దే, కాబట్టి అదే దే. దే ప్రెసెంట్ టెన్స్ కూడా ఈజ్ ఆర్ నాట్, కాబట్టి కెనాట్. దే కెనాట్ అంటే ఇవి రెండు వెళ్ళిపోయినాయి మనం. ఈ రెండు మిగిలినటువంటి లైన్ వర్డ్స్ యాజ్ యూజువల్. అప్పుడు ఎలా వస్తుంది? దే ఆర్ సో లేజీ దట్ దే కెనాట్ డూ హార్డ్ వర్క్. ఇది మన కాన్సెప్ట్. నెక్స్ట్ థర్డ్ వన్. Ramya was too stout to enter the gate. Enter the door అన్నాం. గేట్ అనేది enter the door అని పిలిచి అలా. సేమ్ మళ్ళీ ఈ 2 దగ్గర ఏమవుతుంది? సో రాస్తాం. మళ్ళీ ఇక్కడ ఈ 2, ఈ రెండో 2 వచ్చిన దగ్గర మనం ఏం రాయాలి? రైట్, ద డాష్ కెనాట్ లేదా ద డాష్ కుడ్ నాట్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నారు? వస్ ఉంది కాబట్టి రైట్, గుడ్. ద డాష్ కుడ్ నాట్ రాయాలి. అది ఇక్కడికి ఏమి ఈజ్ ఉంటే కెనాట్ రాస్తాం. ఇప్పుడు రమ్య అనేటప్పుడు ఏమవుతుంది? నౌన్. ఈ నౌన్ రమ్య నౌన్ కు ప్రొనౌన్ ఏంటి? షీ. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? దట్ షీ కుడ్ నాట్ అని. ఈ మిగిలిన వర్డ్స్
ఆన్సర్స్ అన్ని మామూలు. ఇప్పుడు ఎలా వస్తుంది ఆన్సర్ చూడండి. రమ్య వాస్ సో స్టౌట్ దట్ షీ కుడ్ నాట్ ఎంటర్ ద డోర్. అవునా? ఇలా మనం చాలా నీట్ గా రాసుకుంటూ అర్థం చేసుకుంటూ రాయాలి. ఈసారి ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. I am too busy to attend the function. To attend the function. ఇలా రాస్తాం. అంటే ఇక్కడ చూస్తే I am too busy to attend the function. అంటే to attend the function అంటే ఫంక్షన్ కు హాజరు అవ్వడానికి నేను చాలా బిజీగా ఉన్నాను అంటే అర్థం ఏమొస్తుంది ఇక్కడ? నేను ఫంక్షన్ అటెండ్ కాలేకపోతున్నాను అని చెప్పడం. సెంటెన్స్ మీనింగ్ బాగా అర్థం చేసుకోవాలి. ఐఎమ్ టూ బిజీ టు అటెండ్ ద ఫంక్షన్ అంటే నేను చాలా బిజీగా ఉన్నాను దీనికి ఫంక్షన్ కు అటెండ్ కావాలని. అంటే ఇప్పుడు అటెండ్ కాగలననే కాలేననే? చాలా బిజీగా ఉన్నాను అంటే కాలేను అనేటువంటిది ఆ మీనింగ్ వస్తుంది. అప్పుడు ఎలా రాస్తాము? ఐఎమ్ టూ బదులు ఏమొస్తుంది? సో బిజీ దట్. ఇక్కడ మళ్ళీ ప్రొనౌన్ సేమ్ మళ్ళీ that I cannot, can ఎందుకు రాసాము? is, am, are వచ్చినప్పుడు cannot, that I cannot attend the function అనేది మనం ఇలా మనం చాలా జాగ్రత్తగా ఈ మొదటి దాంట్లో టైప్ 1 లో ఇలాంటి తర్వాత ఎక్సర్సైజ్ చేయొచ్చు. మనం ఈ టైప్ 1 లో మనం ఏం చేస్తాము? అన్ని ప్రాణం ఉన్నటువంటి మాత్రమే ఉంటాయి. ఇందులో ఇబ్బంది ఏమి లేదు. ఆ ఇచ్చినటువంటి ఆ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఇచ్చారు అనుకోండి, సేమ్ ఆ ప్రొనౌన్ ని ఆ డాష్ లో రాయాలి. ఒకవేళ నౌన్ గెలిస్తే ఆ నౌన్ యొక్క ప్రొనౌన్ ని మార్చుకొని మనం రాయాలి. ఉదాహరణకు రవి హీ అవుట్, రాజు హీ, రాణి షీ. అయితే కొన్నిసార్లు మనకు టీచర్ అని వస్తుంది. టీచర్ అని వచ్చినప్పుడు ఆ టీచర్ హీ వాడచ్చు, షీ వాడచ్చు, రెండింటిలో ఏం తప్పలేదు. ప్రాక్టికల్ లైఫ్ లో అయితే మీకు చెప్తోంది మగ ఆయన అయితే హీ వాడండి, అయితే షీ, లేడీ అయితే షీ వాడుకోండి. అలాగే స్టూడెంట్ అని వచ్చినప్పుడు కూడా సమస్య. స్టూడెంట్ అని వచ్చినప్పుడు హీ అన్నా వాడుకోండి, షీ అన్నా వాడు. మరి స్టూడెంట్స్ అని వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా దే వాడాలి. ఈ ప్రొనౌన్స్ ని వచ్చినట్లయితే కరెక్ట్ గా అవే వాడుకోండి. ఒకవేళ నౌన్స్ వచ్చినట్లయితే ఆ నౌన్ కి సంబంధించిన ప్రొనౌన్ ఏంటో చూసుకొని మనం చక్కగా. ఇది టైప్ 1 కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ టైప్ 2, ఈ రెండో టైప్. టైప్ 1 లో ఎలాంటి రాసాము? ఇక్కడ రాస్తున్నాం ఓన్లీ లివింగ్ సబ్జెక్ట్స్ అంటే వీటిలో అన్ని ప్రాణం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు రెండో టైప్, టైప్ 2 అంటున్నాం. ఈ టైప్ 2 లో మనం ఇప్పుడే చెప్తున్నాం ఏముంటాయి? అన్ని ప్రాణము లేనటువంటి సబ్జెక్ట్స్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు టైప్ 2 లోకి వెళ్ళిపోదాం. ఏ టైప్ లోకి వెళ్ళినా మనం ముందు రాసిన బేసిక్ ప్రిన్సిపల్ మాత్రము ఏమీ మారద్దు. ఏంటది? మొదటి TOO నేమో సో తోటి, రెండో TO అనే దాన్ని ద డాష్ కెనాట్, ద డాష్ కుడ్ నాట్, అవి ఏం మారవు, అవి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ఇప్పుడు టైప్ 2 రెండో టైప్ 2. టైప్ 1 లో ఏమి రాశాము? నేను రబ్ చేశాను కదా. ఇప్పుడు టైప్ 1 లో ఏమి రాశాము? ఓన్లీ లివింగ్ అంటే కేవలము ప్రాణం ఉన్నాయి మాత్రమే. ఇప్పుడే అనుకున్నాం టైప్ 2 లో ఏమి రావాలి? టైప్ 2 లో ఏం రావాలి? ఓన్లీ నాన్ లివింగ్. ఏమొస్తాయి? ఓన్లీ నాన్ లివింగ్ సబ్జెక్ట్స్. ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ సెకండ్ టైప్ చాలా కేర్ఫుల్. ఒకవేళ ఎగ్జామ్ లోకి ఏం చూస్తే ఈ టైప్ అడుగుతూ ఉంటాయి. ఎందువల్ల అంటే మీరు అసలు అది లివింగ్ గా నాన్ లివింగ్ గా దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటున్నారా లేదా అనే దానికి ప్రిన్సిపల్ మారద్దు. మొట్టమొదటి రాసిన ఫార్ములా మాత్రం మారదు, మిగతా మాత్రం. ఇప్పుడు చూద్దాం సరే. కాఫీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్, ఇలా రాసాం. ఇప్పుడు కాఫీ ప్రాణం లేదు. ఇక్కడ మనకు ఒక సుఖం కూడా. ఈ సెకండ్ టైప్ లో మనకు వచ్చేవి రెండే ప్రొనౌన్స్. ఏమొస్తాయి? సింగులర్ అయితే ఇట్ రాస్తాము, ప్లూరల్ అయితే దే రాస్తాము. ఇక మనం ప్రొనౌన్స్ ఎత్తుకునే పని లేదు. హీనా షీనా ఇలాంటివి ఏం ప్రాబ్లం లేదు. సింగులర్ ఒకే సింగులర్ నెంబర్ ఉన్నట్లయితే ఇట్ వాడతాము, ప్లూరల్ నెంబర్ అయితే దే వాడతాము. అవి రెండు ఉంటే గుర్తుపెట్టుకుంటే చాలు.
ఇప్పుడు ఇక మనం చూసాం కాఫీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్. ఏమని చెప్పారా దీని ఆన్సర్? రైట్, నేను రాస్తాను. అసలు నేను రాసేది కరెక్టా కాదో కూడా మీరు అబ్జర్వ్ చేస్తారా? కాఫీ, సేమ్ కాఫీ తీసుకురండి. ఈజ్ రైట్. TO2 దగ్గర సో హాట్ కి హాట్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ టూ వెళ్ళిపోవాలి. ప్రిన్సిపల్ గుర్తుండాలి. ద డాష్ కెనాట్, ద డాష్ కుడ్ నాట్, దట్ అని వాడాలి. ఇప్పుడు కాఫీ సింగులర్ నెంబర్ కాబట్టి మనం ఏం వాడాలి? మనకు ఉన్నదే రెండు, సింగులర్ అయితే ఇట్, ప్లూరల్ అయితే దే. కాబట్టి సింగులర్ కాబట్టి దట్ ఇట్, ప్రెసెంట్ టెన్స్ కాబట్టి కెనాట్, డ్రింక్ డ్రింక్. ఇలా రాస్తే మీకు కరెక్ట్ అనిపిస్తుంది కదా, ఎందుకంటే ప్రిన్సిపల్ కరెక్ట్ గా ఫాలో అయ్యాం. ప్రిన్సిపల్ ఏం మాత్రం మార్పు చేయాలి. కాఫీ సింగులర్ నెంబర్ కాబట్టి ఇట్ రాసాము, ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి కెనాట్ రాసాము. కరెక్ట్, ప్రిన్సిపల్ ప్రకారం కరెక్ట్. అయితే ఒకసారి మీనింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆ మీనింగ్ ఎలా ఉందో చూద్దాం. దీనికి ముందున్న లైన్ కాఫీ సో హాట్, కాఫీ చాలా వేడిగా ఉంది, అంతవరకు కరెక్ట్. రైట్. ఇప్పుడు ఇట్ ఎవరిని రెఫర్ చేస్తుంది మనకి ఇక్కడ చెప్పండి? కాఫీని రెఫర్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇట్ తీసేసి ఇట్ ప్లేస్ లో మనం ఐ కెనాట్ డ్రింక్ అనుకుందాం. అంటే అర్థం ఏంటి? నేను తాగలేను. ఈ ఐ ప్లేస్ లో హీ పెడతాం. హీ కెనాట్ డ్రింక్, అతను తాగలేడు. ఇక్కడ హీ ప్లేస్ లో షీ పెడతాం. షీ కెనాట్ డ్రింక్, ఆమె తాగలేదు అన్నాం. అయితే ఇప్పుడు అసలు మనకు ఒరిజినల్ గా ఉండేది ఏంటి? ఇట్. ఇట్ అనేది ఎవరిని? కాఫీ. ఇట్ కెనాట్ డ్రింక్ అంటే అది తాగలేదు. అది అంటే ఇక్కడ ఏంటి? కాఫీ. కాఫీ తాగలేదు అని వచ్చింది ఇక్కడ మనకు మీనింగ్. గమనిస్తున్నారు మీరు? ప్రిన్సిపల్ కరెక్ట్ గానే రాశాము, కానీ మీనింగ్ దెబ్బతింటాం. కాఫీ సో హాట్ అంతవరకు కరెక్ట్. దట్ ఇట్ కెనాట్ డ్రింక్ అని రాసి అర్థం ఏమైపోయింది? అందువలన అది తాగలేదు అంటారు. ప్రాణము లేనటువంటి వస్తువులు, నాన్ లివింగ్ థింగ్స్ కెనాట్ డూ దేర్ వర్క్ ఆఫ్ దేర్ ఓన్. ప్రాణం లేని వస్తువులు వాటి పని అవి చేసుకోలేదు. అర్థమవుతుందా? ఇక్కడ మనం రాసేటువంటి తప్పు గమనించు. ఇట్ కెనాట్ డ్రింక్, ప్రిన్సిపల్ కరెక్ట్, మీనింగ్ దెబ్బతింటాం. ఇట్ కెనాట్ డ్రింక్ అంటే అది తాగలేదు అంటారు. అది ఎట్లా తాగుతుంది? కాఫీని మనం తాగుతామా, లేకపోతే కాఫీ మనల్ని తాగుతారు? మనం తాగాలి. అంటే ఇప్పుడు ఎలా రాయాలి? కాఫీ వేడిగా ఉంది, అందువలన అది తాగబడలేదు అని రాయాలి. ఇక్కడ ఈ విషయం మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అంటే ఇక్కడ మనం సెకండ్ టైప్ లో మనకి ఏమొస్తున్నాయి? ఓన్లీ నాన్ లివింగ్, అంటే అన్ని ప్రాణులు లేవి వస్తున్నప్పుడు వాటి పని మేము చేసుకోలేవు కాబట్టి మనం దీన్ని పాసివ్ ఫార్మాట్, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఉండే పాసివ్ ఫార్మాట్ ఏం లేదు ఇక్కడ ఉండేటువంటి దాంట్లో. అప్పుడు మీరు వెంటనే బి అని రాసి ఇచ్చిన వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని రాస్తే చాలు. అంటే ఇక్కడ ఏం రాసాం? దట్ ఇట్ కెనాట్ డ్రింక్ అని రాసాం. ఇంతవరకు ఫార్ములా, ఇంతవరకు మన ప్రిన్సిపల్ అదేం మారదు, దట్ కెనాట్ మారదు. అది ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ నాన్ లివింగ్ కాబట్టి మనం బి అని రాసి ఇక్కడ వచ్చిన వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని డ్రింక్ పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి? డ్రంక్, ఇది రాయాలి. ఇప్పుడు లైన్ కరెక్ట్ అయింది. చాలా జాగ్రత్తగా తీసుకుంటూ రావాలి. మొట్టమొదటి ఏం రాసాము? రూల్ ప్రకారం దట్ ఇట్ కెనాట్ అన్నాం, డ్రింక్ అన్నాం. మీనింగ్ పోయింది, మీనింగ్ పాడైపోయింది. ఏమొచ్చింది? అది తాగలేదు అని వచ్చింది. ఎవరి ఇంటి నవ్వుతారు. కాఫీ ఎట్లా తాగుతుంది? కాఫీ తాగబడ. అందువల్ల గుర్తుపెట్టుకోన్నారు. సెకండ్ టైప్ లో ప్రాణము లేని మాత్రమే వస్తాయి. మనకు తెలిసిపోతుంది ప్రాణం ఉందా ప్రాణం లేదా. అలా నాన్ లివింగ్ వచ్చినప్పుడు రెండవ భాగాన్ని, అంటే దట్ తర్వాత ఉండే భాగాన్ని మనం పాసివ్ ఫార్మాట్ లో రాయాలి. దేంట్లో రాయాలి? పాసివ్, పాసివ్ వాయిస్ లో రాయాలి. పాసివ్ వాయిస్ అంటే బి అని వాడి వర్బ్ యొక్క మూడో రూపాన్ని రాయాలి. రైట్, అలా రాయాలి. ఈసారి నేను ఇంకోటి చెప్తాను చూడండి. The sums are too difficult to answer. ఆన్సర్ సాల్వ్ ఏదో ఒకటి అనుకోండి, మన దాంట్లో సమస్య లేదు. సమ్స్ ఆర్ టూ డిఫికల్ట్ టు ఆన్సర్. ఇక్కడ సమ్స్ వెంటనే గుర్తుపెట్టాలి కదా, ఇది లివింగ్ సబ్జెక్టా నాన్ లివింగ్ సబ్జెక్టా? రైట్, లెక్కలు ప్రాణం లేదు. అందువల్ల మనం ఏం వాడాలి? గుర్తుపెట్టుకోవాలి, ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పైన చెప్పినటువంటి బి ప్లస్ పిపిని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎలా వస్తుంది? సమ్స్ నెక్స్ట్ ఆర్ సో డిఫికల్ట్.
దాట్, అక్కడ సమ్స్ ప్లూరల్ నెంబర్ కాబట్టి దే, ప్రజెంట్ టెన్స్ లోనే ఉంది కాబట్టి కెనాట్, అంతవరకు. ఇప్పుడు మనం నాన్ లివింగ్ కాబట్టి ఏమనుకున్నాం, బి ప్లస్ పీపీ, దే కెనాట్ బి ఆన్సర్డ్, దే కెనాట్ బి ఆన్సర్డ్. ఇలా మనం వాటి జాగ్రత్తగా లివింగ్ గా నాన్ లివింగ్ గా అని చూసుకొని చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా మనం వాటిని రాసుకోవడం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైప్ ఓన్లీ లివింగ్, ప్రిన్సిపల్ ఏం మారదు. టైప్ 2 దీంట్లో ఏమున్నాయి, ఓన్లీ నాన్ లివింగ్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ప్రిన్సిపల్ ఏం మారలేదు. అయితే రెండో భాగాన్ని అంటే దట్ తర్వాత ఉండే భాగాన్ని పాసివ్ లో రాయాలి. పాసివ్ అంటే ఏం నక్కలేదు, బి అని పెట్టి చివరిలో ఇచ్చిన వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని పాస్ట్ పార్టిసిపల్ రాయాలి. దట్స్ ఆల్. ఇప్పుడు టైప్ 3, టైప్ 1 లో ఏమొస్తుంది అనుకున్నాం మనం, ఓన్లీ లివింగ్ అంటే కేవలము ప్రాణము. టైప్ 2 లో ఏమొస్తాయి, ఓన్లీ నాన్ లివింగ్ అంటే ప్రాణము లేని మాత్రమే వస్తాయి. ఇప్పుడు టైప్ 3 లో ఏమొస్తాయంటే బోత్ నాన్ లివింగ్ అండ్ లివింగ్, బోత్ నాన్ లివింగ్ అండ్ లివింగ్. మొదటి టైప్ ఫస్ట్ టైప్ లో టైప్ 1 లో ఓన్లీ లివింగ్, టైప్ 2 లో ఓన్లీ నాన్ లివింగ్, టైప్ 3 లో రెండు కలుస్తున్నాయి, బోత్ నాన్ లివింగ్ అండ్ లివింగ్. లివింగ్ అండ్ నాన్ లివింగ్ అలా, బోత్ నాన్ లివింగ్ అండ్ లివింగ్ అంటే ముందు ప్రాణం ఏం చేస్తుంది. ఎందుకు ఈ విధంగా రాసుకోవాలి, ఒక టైప్ రాస్తే చాలు అంటే కుదరదు. కొన్నిసార్లు ప్రాణం లేని ఉంటాయి, కొన్నిసార్లు ప్రాణం. ఇక మనం చూస్తే సెకండ్ టైప్ రాసాం. సెకండ్ టైప్ లో ఎగ్జామ్ పరంగా చాలా ఇంపార్టెంట్ అది సెకండ్ టైప్. అయితే ఒక రకంగా ఆలోచిస్తే అది ఇన్కంప్లీట్. ఆ మెథడ్ ఎలా ఉంది, ఆ మోడల్ అసంపూర్తిగా పూర్తి అవ్వాలి. అంటే ఏదో రాసాం మినహా మీనింగ్ వచ్చేటప్పటికి ఇన్కంప్లీట్. ఎందువల్ల అంటే ఇక్కడ రాసాం కాదు, ఏం రాశాము, కాఫీ కింద రాసినటువంటి ఎగ్జాంపుల్, కాఫీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్ అని రాసి. అంటే కాఫీ చాలా వేడిగా ఉన్నాయి తాగడానికన్నా. ఎవరికి వేడిగా ఉన్నాయి చెప్పలేము. ఇప్పుడు కాఫీ ఒకేసారి ఒకే వేడిగా ఉన్న కాఫీని 3 కప్పులలోనో 3 గ్లాసులలో పోసిస్తే అవి ఒక కూర్చొని ఆయనేమో స్పీడ్గా తాగేస్తాడు, ఈయనేమో చాలా స్లోగా తాగుతుంటాడు, ఆయనేమో ఇంకా ఊపుతూనే ఉంటాడు ఇంకా తాగడు. ఎందుకన్నాడు, ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకరేమో వేడి తాగేస్తాడు, ఇంకొకరేమో మామూలుగా కొంచెం ఆగిన తర్వాత అసలు మనం తాగలేదు, మన నోటి దగ్గర పెట్టుకోలేదు. అంటే ఇప్పుడు కాఫీ చాలా వేడిగా ఉన్నాయి అందువల్ల తాగలేకపోతున్నామంటే ఈ మొదట ఆయన అంటాడు, ఇక్కడ కూర్చున్నాయన ఎక్కడ వేడిగా ఉన్నాయంటే నేను తాగేశానంటాడు. రెండో ఆయన అంటాడు, కొంచెం వేడిగానే ఉన్నాయంటే తాగలేకపోతున్నాను. ఆయన అంటాడు అసలు నేను గ్లాసే పెట్టుకోలేకపోతున్నాను. డిఫరెన్స్ వస్తున్నాయి గమనించాను అలా, ఒక్కో రకంగా అనిపిస్తాం. అలాంటప్పుడు ఈ సెంటెన్స్ రాస్తే ఏమవుతుంది, ఇది అందరికీ అప్లై కాదు. ఈ చివరిలో కూర్చున్న ఈయనకు మాత్రమే అది అప్లై అవుతుంది. ఈ మొదట ఆయన మామూలు తాగేసాడు. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ సెకండ్ టైప్ లో రాసిన సెంటెన్స్ ఇన్కంప్లీట్ మీనింగ్. సెంటెన్స్ కంప్లీట్ కానీ మీనింగ్ వచ్చేప్పటికి ఎక్కడో ఒక చిన్న లోపం రాదు. అందువల్ల దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఇక్కడ చూడండి, కాఫీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్ అన్న దాంట్లో ఎవరికి వేడిగా ఉన్నాయి, ద సమ్స్ ఆర్ టూ డిఫికల్ట్ టు ఆన్సర్ అని 2 ఎగ్జాంపుల్ రాశాను. ఒక లెక్క రాశాను, లేదా 4 or 5 సమ్స్ రాసి చెప్తే ఒక ఆయన ఏమంటున్నాడు, అప్పో చాలా కష్టం అండి వాటికి ఆన్సర్ రావాలి. ఇంకొక ఆయన ఏమంటారు, ఏం కష్టం లేవండి చాలా ఈజీగా వస్తారు. కాబట్టి ఇక్కడ కష్టము సులభము అనేటువంటివి మనిషిని వాళ్ళ నాలెడ్జ్ని బట్టి. కాబట్టి అందరికీ అప్లై చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఎవరికి ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూపించాలి. అప్పుడు ఎలా రాస్తాము, కాఫీ ఈజ్ టూ హాట్, ఇప్పుడు నాకు వేడిగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం రాస్తాను, ఫర్ మీ టు డ్రింక్ అంటే ఇప్పుడు నేను యాడ్ చేశాను ఫర్ మీ. ఇవి గుర్తుపెట్టుకుంటే సింపుల్ గా చూడండి, ఈ థర్డ్ మెథడ్ లో ఫర్ మీ అని ఉందనుకోండి, దాన్ని ఐగా మార్చుకోండి. ఫర్ అస్ అని ఉందనుకోండి, దాన్ని వీగా మార్చుకోండి. అవునా, ఫర్ యూ అని ఉందనుకోండి, దాన్ని యూగానే ఉంచండి. ఫర్ హిమ్ అని ఉందనుకోండి, హీ రాసుకోండి. ఫర్ హర్ అని ఉందనుకోండి, ఏం రాసుకోవాలి, షీ రాసుకోండి.
ఫర్ దెమ్ అని ఉందనుకోండి దే రాసుకోండి. గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఫర్ మీ ఏమవుతుంది మార్చినప్పుడు ఐగా మార్పు, అంటే డాష్ రాసాం చూసారా, ఆ డాష్ లో మనం ఐ అని వాడు, అంటే ఇప్పుడు మనం మొదటి నుండి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఫర్ అస్ అని ఉందనుకోండి వై, ఫర్ యూ అని ఉందనుకోండి యూ, అలాగా ఫర్ హిమ్ అని ఉంటే హీ రాసుకోండి, ఫర్ హర్ ఉంటే షీ రాయండి, ఫర్ దెమ్ ఉంటే దే రాయండి. ఇప్పుడు నేను రాస్తాను చూడండి. ఇప్పుడు ఇదే అండి ఫార్ మీ, అంటే ఇప్పుడు ఫార్ మీ కూడా ఏమైపోవాలి ఐగా మారి. అప్పుడు ఎలా వస్తుంది కాఫీ. ప్రిన్సిపల్ ఏం మార్క్ ఈస్ సో హాట్ దాట్ ఈ డాష్ ద డాష్ కెనాట్ ద డాష్ కుడ్ నాట్, ద డాష్ లో ఏం వాడాం ఇంతకుముందు ఇక్కడ నుండి తెచ్చుకున్నాం మనం ప్రొనౌన్, ఇప్పుడు అవసరం లేదు మనకి ఇక్కడే ఉంది. అప్పుడు ఫార్ మీ ఏమైపోయింది ఐ, దాట్ ఐ ప్రజెంట్ లో ఉంది కాబట్టి ఐ కెనాట్, ఇంకేం మార్చక్కర్లేదు డ్రింక్. ఎందువల్ల ఇక్కడ మనం డ్రింక్ ని అలాగే ఉంచాము, పాసివ్ వాయిస్ ఎందుకు రాలేదంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ లివింగ్, అంటే మొదటిదేమో నాన్ లివింగ్, రెండో దాంట్లో ఉందేమో లివింగ్. అంటే ఈ దట్ కు మొదటిదేమో నాన్ లివింగ్ ఉంటుంది, రెండోదేమో లివింగ్ ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనం మొదటి పద్ధతిలో రాసినట్టే రాస్తాం. ఇప్పుడు ఇంకో చూడండి, ఇంకో the road is too narrow for him to drive. ఇలా రాశాం. ఆ రోడ్డు చాలా ఇరుగ్గా ఉంది అతను డ్రైవ్ చేయడానికి అన్నారు, అంటే అతను డ్రైవ్ చేయలేడు అని మనం రాస్తున్నాం. అప్పుడు ఎలా రాయాలి ద రోడ్ ఈస్ టూ దగ్గర సో narrow that ఫర్ హిమ్ ఉంది, ఫర్ హిమ్ ఏమైపోవాలి హీ, దట్ హీ ప్రజెంట్ టెన్స్ కాబట్టి కెనాట్ డ్రైవ్. ఇలా వీటిని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పండి. ఫర్ మీ ఏమవుతుంది ఐ, ఫర్ అస్ ఏమవుతుంది వి, ఫర్ యూ అని ఉంటే అది యూ, ఫర్ హిమ్ అని ఉంటే హీ, ఫర్ హర్ అని ఉంటే షీ, ఫర్ దెమ్ అని ఉంటే దే. ఇంకా అవేవి మారదు, అది యాజ్ టీజ్ గా మనం వాటిని రాసుకుంటాం. ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఏం లేదు. ప్రిన్సిపల్ అన్నిటిలో 3 టైప్స్ లో ప్రిన్సిపల్ అంతా ఒకటే ఉంటుంది. ఇక్కడ కొంచెం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చిన్న మార్పు. ఇవి ఈ 3 టైప్స్ మనసులో ఉంచుకోండి. మళ్ళీ ఒకసారి ఫైనల్ గా రిమైండ్ చేస్తాను చూడండి. ప్రిన్సిపల్ ఒకసారి చూద్దాం మనం. టూ మొదటి టూని ఎలా తీసివేస్తాము సో, రెండో టూను తీసేటప్పుడు దట్ డాష్ కెనాట్, దట్ డాష్ కుడ్ నాట్. కెనాట్ ఎప్పుడు వాడతాము, కుడ్ నాట్ ఎప్పుడు వాడతాము మీరు చెప్పాలి. ఇక సెంటెన్స్ ప్రెసెంట్ టెన్స్ అంటే ఈజ్, యామ్, ఆర్ ఉన్నట్లయితే అక్కడ ద డాష్ కెనాట్. వర్స్ వర్ అంటే పాస్ట్ టెన్స్ లో ఉంటే ద డాష్ కుడ్ నాట్. మన డాష్ లో ఏం వాడతాం, సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ ని వాడతాం. ఇది ప్రిన్సిపల్, మీ మనసులో ఫిక్స్ అయిపోయి ఉండాలి. టైప్ 1 మొదటి టైప్ లో ఏం వాడతాము, ఏవి ఎలాంటి ఉంటాయి, ఓన్లీ లివింగ్ సబ్జెక్ట్, కేవలం ప్రాణం ఉన్నటువంటివి మాత్రమే ఉంటాయి, అప్పుడు మామూలుగా రాసేస్తాం. సెకండ్ వన్ టైప్ 2, దీంట్లో ఏముంటాయి, ప్రాణము లేనివి మాత్రమే ఉంటాయి. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రాణము లేనటువంటి వాటిపైన అవి చేసుకోలేవు కాబట్టి రెండవ భాగాన్ని అంటే దట్ తర్వాత ఉండే భాగాన్ని బి ప్లస్ పిపి ప్రిన్సిపల్ లో మారదు. బి ప్లస్ పిపి చివరిలో డ్రింక్ అంటే బి డ్రంక్, క్యాచ్ అంటే బి కాట్. ఇలాంటివి మనం ఆ మూడవ రూపాన్ని బి పెట్టాలి. థర్డ్ టైప్ దీంట్లో ఏముంటాయి, బోత్ నాన్ లివింగ్ అండ్ లివింగ్, లివింగ్ నాన్ లివింగ్ కాదు, నాన్ లివింగ్ అండ్ లివింగ్. అంటే మొదటి భాగంలో ఏమో నాన్ లివింగ్ ఉంటుంది, రెండో పార్ట్ లో ఏమో లివింగ్ ఉంటుంది. అంటే మన రాష్ట్ర మొదటి భాగం మామూలు రాస్తాం, దట్ తర్వాత భాగంలో మనం ఏం చేస్తాము, అక్కడ ఫార్ మీ, ఫార్ అస్, ఫార్ యూ, ఫార్ హిమ్, ఫార్ హర్, ఫార్ దెమ్ అన్నట్టు. వాటిని ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగా వాటిని మళ్ళీ సబ్జెక్ట్ షేప్ లోకి మార్చుకొని ఆ డాష్ లో వాడితే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు కూర్చొని ఈ 3 టైప్స్ లో ఒకసారి డిస్కస్ చేసుకుంటే మీరు రాసి చూసుకోవాలి, అలా ఏది ఎలా మారుతుందని. ఒకసారి నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చూస్తే మీకు ఈ రిమూవ్ టు అంటే యూజ్ సో దట్ నాట్ లేదా చేంజ్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్స్ అనేటువంటివి మీకు చాలా ఈజీగా మీ మనసులో నిలబడిపోతాయి.